డబ్బు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. డబ్బే ప్రపంచంగా బ్రతికేవారుంటారు. కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతారు. డబ్బే ప్రధానం అనుకునేవారు దాన్ని సంపాదించడానికి మంచి చెడు వెనక ముందు ఆలోచించరు. కొన్ని సందర్భాల్లో అక్రమంగా సంపాదించే డబ్బు వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రాణాల మీద కూడా రావచ్చు. డబ్బు సంపాదించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం సరైన మార్గంలో డబ్బు సంపాదించుకోవాలనుకునేవారు ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ముఖ్యం. అది లేకపోతే ఏదో విధంగా మనందరం బాధపడతాం. దానికోసమే కష్టపడి పనిచేస్తాం. డబ్బు సంపాదించడానికి మనలో చాలామంది ఎన్నో కష్టాలు పడతారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. కొంతమంది నిజాయితీగా సంపాదిస్తే మరికొందరు చెడు మార్గాలు ఎంచుకుంటారు. ఈ కాలంలో నిజాయితీగా సంపాదించిన సొమ్మే నిలబడదు. మరి అక్రమంగా సంపాదించింది ఎందుకు నిలబడుతుంది? నిజాయితీగా సంపాదించిన డబ్బుని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా పొదుపు చేయాలి అనే విషయాల పట్ల అవగాహన ఉంటే ఆ డబ్బు మిమ్మల్ని ఏదో విధంగా రక్షిస్తుంది. అయితే కొంతమంది ఎంత సంపాదించినా నిలవట్లేదంటారు. కొందరికి అసలు ఎంత కష్టపడినా ధనం చేకూరడం లేదు అంటారు. అన్నింట్లో నష్టాలని వాపోతారు. సమస్యలు. మీ ఇంట్లో ధనలక్ష్మి భరించాలన్నా, నిల్వ ఉండాలన్నా సులభమైన ఈ మార్గాల్ని ప్రయత్నించండి. నిమ్మకాయ మరియు ఉప్పు. పండుగలు, పూజలు, ఆచారాలలో ఎక్కువగా నిమ్మకాయలు ఉపయోగిస్తారు. ఇంటికి మరియు వాహనాలకు దృష్టిని నివారించే శక్తి నిమ్మకాయల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మన పూర్వకాలం నుంచి ఎక్కువగా చెప్తోంది. అలాగే దేవాలయాల్లో కూడా నిమ్మకాయలని ఎక్కువగా వాడతారు మరియు ఇంట్లో వంటల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఉప్పు. ఉప్పు వాడని ఇల్లంటూ ఉండదు. ప్రతి వంటగదిలో ఉప్పు ఉండాల్సిందే. ఇంతటి అత్యవసరమైన, నిత్యావసరమైన ఉప్పులో ఇంట్లో ప్రతికూల శక్తులని అధిగమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి గొప్ప వస్తువు ఉప్పు. సాధారణంగా చాలామంది ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ తొలగించడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తారు. అంతేకాదు ఇది క్రిమికీటకాలను నివారించే మందు కూడా. ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి తుడవడం వల్ల ఫ్లోర్పై కంటికి కనిపించని క్రిములు నాశనమవుతాయట. అలాగే ఇంట్లో నెగటివిటీ తొలగించాలన్నా, ధనాన్ని ఆకర్షించాలన్నా ఇలా చేసి చూడండి. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును తీసుకోవాలి. ఈ ఉప్పుని తిరిగి వంటకి వాడకూడదు. దిష్టి తొలగించడానికి సపరేట్గా తీసి ఉంచుకోవడం మంచిది. అలాగే వంటగదిలో ఉపయోగించే ఉప్పును ఇటువంటి కార్యక్రమాలకి వాడకూడదు. తాజాగా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. దీన్ని 4 ముక్కలుగా చేయాలి. కానీ పూర్తిగా కట్ చేయకుండా అడుగు భాగం అలాగే ఉండేటట్టు చూసుకోవాలి. దిగువ భాగం అలాగే ఉండేటట్టు జాగ్రత్త వహించండి. 4 భాగాలుగా కట్ చేసిన నిమ్మకాయని ఉప్పు ఉన్న గిన్నెలో మధ్యలో ఉంచండి. ఆ గిన్నెను పడక గదిలో మంచం కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎవ్వరూ చూడకూడదు. అలాగే ఇతరులు చూసే విధంగా కూడా దానిని పెట్టకూడదు. వారం రోజుల పాటు నేను చెప్పినట్టు ఈ విధంగా చేస్తూ ఉండాలి. అయితే ప్రతిరోజు తాజా నిమ్మకాయని, ఉప్పుని మారుస్తూ ఉండాలి. ఇలా మార్చినప్పుడు ముందు రోజు పెట్టిన వాటిని తాకకుండా ఒక కవర్లో వేసి మరుసటి రోజు వేకువజామున ఎవ్వరూ చూడకుండా తీసి బయటపడేయాలి. ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వెళ్ళిపోయి సానుకూల శక్తి ఉంటుంది. దీనివల్ల మరొక ప్రయోజనం, ఇల్లు కూడా సుసంపన్నంగా ఉంటుంది, అదృష్టవంతులుగా మారే మార్గం చూపుతుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ పోతే పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టే కదా. అలాగే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి మనకు ఉప్పే కేంద్రంగా ఉంటుంది కనుక ఆ ఉప్పుని మనం ఇంత పవిత్రంగా ఉంచినట్లయితే అన్నింటా శుభమే కలుగుతుంది. దృష్టి దోషాలు పోయి మనకు శుభ ఫలితాలు, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.